పోలీసు వాళ్ళు ఆపుతారు గాయస్. అటు గుంజి పెట్టుకున్నావు ఏమంటే మాకు మొత్తం గుండ్రంగా తిప్పిస్తున్నావు. కార్ల దగ్గరికి పంపిస్తలేరు, గుడి చుట్టూ ఓవరిగా తిరిగిపోతున్నావు. ఇప్పుడు మళ్ళా మంచిగా కార్లో పోయేటోళ్ళం గాయస్. ఇట్లా పెద్ద మనిషి వస్తుందని నడిపిస్తారు. లైటింగ్ అయితే సూపర్ ఉంది గాయస్. బాగానికి అయితే ఇప్పుడైతే 50 రూపాయలు దొరికినాయి. ఫుల్ ఉన్నాడు. ఏ ఊరినిది? మేము ఆడ కొనుక్కొచ్చినాం గజ్జేలంగా అట్లా మా చుట్టపోన దగ్గర అని. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ బ్లాగ్కి అయితే ఎంటర్ అయితే ఇచ్చేసిన. మహానుభావుడు. ఏంటంటే ఇలా మేమైతే టెంపుల్కి పోతున్నాం. 1 కాదు 2 కార్లు పోతున్నాం. అరే చూసుండా చెప్పేంద్రా బాను ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? అప్పుడు ఏమైందిరా? చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ బ్లాగ్ ముందరికి అయితే వచ్చేసిన. ఎన్నో రోజుల నుంచి ఇదైతే వీడియోలు తీస్తలేనని బాధ చాలా ఎక్కువైపోయింది నాలోన. దేంతో స్టార్ట్ చేద్దాం అని అనుకున్నప్పుడు ఇలా అనుకోకుండా సడన్గా ప్లాన్ వేసారు. అందులో నేనైతే యాడ్ అయిపోయినా. వెనకాల ఒక కార్ వస్తుంది, వెనకాల ఇంకో కార్ వస్తుంది కదా, అదొకటి. వాళ్ళందరూ లేడీస్, ఇలా మేము బాయ్స్. అంటే రంజిత్ కూడా ఒక్కడు ఉన్నాడు, డ్రైవర్ కావాలి కాబట్టి. అరే వెనకాల డైపర్లుగా నడుస్తున్నాయిరా, వెనకాల డైపర్లుగా నడుస్తున్నాయిరా. ఈయన ఉన్నది. అరే కాదు సంతూర్ సోప్. ఇక చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వ్లాగ్ ముందరికి వచ్చేసిన కదా. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మస్తు రోజుల తర్వాత దాదాపు ఒక 5-6 నెలలు అవుతున్నట్టుంది నేను వీడియోసే చేయక. ఇలానైతే స్టార్ట్ చేసిన. ఫైనల్గానైతే ఇప్పటి నుంచి అయితే దుమ్ము దులిపేసాం బాయ్స్, ఇచ్చి పడేసాం. స్టార్ట్ చేసినాం, ఇక ఆగేదే లేదు, కొట్టేస్తూనే ఉందాం. వీడియోలు ఇక కంటిన్యూగా రన్ చేస్తూనే ఉందాం. ఇప్పుడైతే మా ఊరు అయితే పొలిమేర దాటేసినాం. ఎందుకు ఎక్కిళ్ళు వస్తున్నాయి, ఎవరు తలుసుకుంటారో. చలో పోరగాళ్ళు వాలీబాల్ ఆడుతుర్రు. క్రికెట్ వాలీబాల్ అనుకున్నాం ఫస్ట్, తర్వాత కుస్తీల పోట అన్నారు. ఇప్పుడు క్రికెట్ కి వచ్చింది. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? చాలా రోజుల తర్వాత అయితే ట్రిప్ పోతున్నావు కదా, నీకు ఎట్లా ఉంటే యూట్యూబ్ ఛానల్ పెడుతున్నావు. చెప్పురా నీకు ఎట్లా అనిపిస్తుందిరా? ఎంజాయ్ అనిపిస్తుందా? ఎటు పోతున్నావు రా బా అని చెప్పరా. ఇక జై శ్రీరామ్ చెప్పరా. ఏందన్నా స్వర్ణగిరి, యాదగిరి గుట్ట, బిర్లా మందిర్ కూడా ఉందారా? ఇది ఎప్పుడైందిరా? చార్మినార్ అంతే. ఇంకొకటి అంబేద్కర్ స్టాచ్యూ. ట్యాంక్ బండ్ నైట్ అవుట్. చిల్ బ్రో. నువ్వేమనుకుంటున్నావే? ఫస్ట్ ట్రిప్ మీతో పోతున్నా, ఎంజాయ్ చేద్దామని పోతున్నా. రచ్చ చేయాలి అంతే. డ్రైవింగ్ మాత్రం ఫస్ట్ మళ్ళా నాకే డ్రైవింగ్ ఇచ్చిర్రు. ఇది ఎంత అన్యాయం. అందరు డ్రైవర్లు మళ్ళా. ఇప్పుడు మా చిన్న కూడా అలా వైఫ్ తోటి వచ్చేస్తాడు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నెక్స్ట్ అయితే పోతున్నాం. చిల్. ఇప్పుడే దళితాబాద్ అయితే ఎంటర్ అయినాం. ఏంద్రా ఇప్పుడే గారా మొదలు పెట్టింది మనం. ఇప్పుడే పునుగులారా? ఆడ ముంగట ఏటీఎంలా ఎట్లా ఉన్న నాణ్యం మెల్ల జర వెనక దింపాల కొట్టుకుంటుంది రోడ్డు మీద జరగరాక. మరి గంతగా గట్టెట దొరికింది అది రోడ్డు మీద. అది మళ్ళీ మా దగ్గరికి కూడా అయినా తెలుసు మేము సాఫ్ చేసి మని. వాడు ఏమన్నాడు మరి? మాదే అన్నాడు. ఏ ఊరినిది? మేము ఆడ కొనుక్కొచ్చినాం గజ్జేలంగా అట్లా మా చుట్టపోన దగ్గర అని. ఆ రోజు గజ్వేల్ అంగడి చూసిరా గైస్. బానగాడు రోడ్డు మీద దొరికిన చేపలు పట్టుకొని ఇదంతా చేసేటట గైస్. ఇప్పుడైతే పునుగులు తిన్నాం. ఇగో వానకాలం అయితే మేమే పడతాం బావి కాడ. పునుగులు తిని స్టార్ట్ అయిపోయినాం. పోతున్నాం మేము.
దగ్గర అయితే గజ్వల్కి దగ్గరలో ఉన్నాం. ఫస్ట్ డీజిల్ స్టాప్ అయితే అయిపోయింది. 2000 అయితే కొట్టించుకున్నాం. మస్తు ఇస్తుంది మైలేజ్, షిఫ్ట్ బండి కాబట్టి. చిన్నగాడు పైసలు ఖర్చు పెట్టారంటే పెడతారు కానీ ఫ్రీగా వచ్చిన వాటర్ ఆపిస్తుంది. పునుగులు పైసలు అవి అయితే ఇప్పుడేనైతే స్వర్ణగిరికి అయితే ఎంటర్ అయిపోయినాం. అందరు ఇప్పుడే ఎంటర్ అయినాం. ఇక్కడ మనకు కనిపిస్తుండొచ్చు ఆర్సిబి వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అయితే రన్ అవుతుంది. ఎస్ఆర్హెచ్ ఓకే. పార్కింగ్ ఫీ అయితే తీసుకుంటున్నాం. కట్టినామని చెప్పాలి. మీ గట్టలే పొర్రి అనాలి. అయితే చూడండి టెంపుల్ చూడండి, మొత్తం సూపర్ ఉంది అసలు. ఇలా ఫ్రైడే కదనే ఉంటారు, వీకెండ్ కదా. టెంపుల్ చూడండి. స్టేట్ వెళ్ళి రైడ్ తీసుకోమండి. మనం వేడే రైడ్ తీసుకున్నాం. మేము గల్లనే పెట్టుకున్నాం మరి మొన్న గల్ల. ఇవాళ ఫ్రైడే కదా, ఫుల్ ఉంటుంది ట్రాఫిక్. అందరు పబ్లిక్ చూడండి, ఇలా ఫ్రైడే కదా. టెంపుల్ చూడండి మొత్తం ఫుల్ లైటింగ్స్ తోటి అయితే మొత్తం అదిరిపోయింది అసలు. లైటింగ్స్ తోటి టెంపుల్ లోపలికి ఫోన్ అలా అయితే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఓనిస్తే ట్రై చేస్తాం. అద్దంటారు, చూద్దాం. దిస్ అవర్ గ్యాంగ్, ఇదంతా మా గ్యాంగ్. ఎంట్రన్స్ మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎన్ని మెట్లు ఉంటాయి? మీరు వేరేంటారు కదనే. ఇద్దరు పక్కుంటే సేమ్ కలర్ డ్రెస్సులు వేసుకొని వచ్చారు. వీళ్ళిద్దరేరా? అరే మన ఇద్దరం కపుల్స్ వాళ్ళ ఏంటి బాబా అన్న? కపుల్స్ ఫ్రెండ్స్ కపుల్ ఫ్రెండ్స్ చెడ్డీ ఫ్రెండ్స్ కూడా పోతే దమ్మట మారా. అరే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. వచ్చేసినాం బయటకు. అయితే నేను మా ఇద్దరం వచ్చేసినాం. ఫ్రైడే కదా, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ అయితే ఫ్రైడే రోజు కదా మంచిగా వచ్చారు పబ్లిక్ అయితే. హాస్యం అసలు. బానగానికి అయితే ఇప్పుడైతే 50 రూపాయలు దొరికినాయి. ఫుల్ ఖుషులు ఉన్నాడు. 50 రూపాయలు చూపెట్టరా మరి? అయ్యో ఇవే 50 రూపాయలు దొరికినాయి. లైటింగ్ అయితే సూపర్ ఉంది. లైటింగ్ మస్తు ఉంది. చూడరు ఇక చూపిస్తా. చలో జస్ట్ అయితే స్వర్ణగిరి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు గోయింగ్ టు యాదగిరి గుట్ట. చలో పోతున్నాం. పోయి అయితే ఆ యాదగిరి గుట్టలో స్టే అక్కడే ఉంటుంది. యాదగిరి గుట్ట దగ్గర ఇప్పట్లాగానే తొందర అయిపోతుంది. ఏంద్రా యాదగిరి గుట్టలా VIP దర్శనం అది గ్రేట్. VIP దర్శనం పోయినా మనం టికెట్ అది. టికెట్ లేకుండా VIP దర్శనం 500 టికెట్ అది. అట్లా ఉంటుంది మరి. బగర్ లైన్ లో పోతాం, VIP దర్శనం చేసుకుంటాం. కానీ అది మజా అనిపించింది. మంచిగా VIP దర్శనం అయితే చేసుకున్నాం హాయిగా. ఎందుకంటే లాస్ట్గా అన్నట్టు అనే వరకు అన్ని గేట్స్ ఓపెన్ చేసి లోపల సెక్యూరిటీ వాళ్ళు. ఇక మంచిగా డైరెక్ట్ అయితే VIP దర్శనం కొట్టేసినాం. ఇక ముందు రిలీజ్ వచ్చినాం. టికెట్ 500 పెట్టి కొన్నామే. 2 కాలాల డీజిల్ కాదు కదా, 500. వెనకాల రంజిత్ గాంధీ వస్తుంది కారు. చలో
గోయింగ్ టు యాదగిరి గుట్ట. హలో, హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు అయితే రెడీ అయిపోయారు. ఇలా ఇల్లు కూడా రెడీ అయిపోయారు, ఇల్లు రెడీ అయిపోయాడు. చూడండి గైస్, ఆడలతో పెట్టుకోవద్దు గైస్. వాళ్ళు కూడా రెడీ అయిపోయారు, ఎక్కుతారు. ఇలా మా అదృశ్యం ఏందేమో కానీ రేవంత్ రెడ్డి వస్తున్నట. అది అదృష్టం దురదృష్టం ఏదనేది అనేది పైన కొన్నాక చూసాం. ఆడొస్తుండు కదా, ఇక మళ్ళీ ట్రాఫిక్ జామ్ అదంతా పెద్ద లెల్ అయిపోతుంది. ఇలా లేట్ అవుతుంది. ఈయన ఇక మేము 4 గంటలకు ఇంత రూమ్లోకి వెళ్దామని అనుకున్నాము, కానీ ఇప్పుడు 7 అవుతుంది. మినిమం ఉంటుంది మరి, అంత మామూలుగా ఉండాలి. కానీ చాలానైతే బాగానే నాకు ఎందుకు స్టమక్ అప్సెట్ ఉంది. అందుకనే మనం 4 గంటలకు లేవు. మనం అలారం వచ్చినప్పుడు మేలుకి వచ్చింది. పూజలు లేపిన సిటీ లేచింది ఫస్ట్. పూజలు లేవని లేపిన. షాప్స్ అన్నీ ఇంకా క్లోజ్ ఉన్నాయి, ఏం ఓపెన్ కావాలి. చలో, గుడి మీద పోయినాక ఫోన్ అలౌడ్ లేదట. చూసాం, ట్రై చేసాం. గుడికి అయితే వచ్చేసినాం. ఫ్రీ పార్కింగ్ లో పెడదాం కావాలి. ఇక్కడ స్టెప్స్ మంచిగా కార్లో పోయేటోళ్ళం గాయస్. గిట్లా పెద్ద మనిషి వస్తుండని నడిపిస్తారు. ఇక అరే నిన్ను అరకి రేయ్ రేయ్ ఏమైందిరా, మాట్లాడేందిరా అవరా. ఇది వచ్చేసినాం. దర్శనం అయితే అయిపోయింది. ఒక్క నిమిషం, దర్శనం అయితే అయిపోయింది. ఎటకెలా అందరం అయితే బాగా అయితే పులిహోరలు తీసుకురండి. ఇక్కడ ఫోటో ఏమంటారు, ఫోటోషూట్కి అయితే పోతున్నాం. వీళ్ళిద్దరి ఫోటోషూట్. ఇప్పుడే లడ్డు అయితే వచ్చినాయి, అందరం తింటున్నాం. బానుగాడు, షెట్టి, పూజ, ఇక న్యూ కపుల్స్, చిన్నగాడు, నేను ఒక కపుల్. వీళ్ళిద్దరు ప్రసాదం తినండి గైస్. ఇడైతే ఎవరితో సంబంధం లేదు. ఇలా అయ్యప్పకి ఎత్తుకుంటూనే లేరు. తెలియదు నా ఒక్కని కప్పు అయిపోయి ఈయన కప్పు అయిపోయిగా ఫ్రెండ్స్. గుడి ప్రదక్షిణాలు చేసి అయితే మంచిగా అయితే వండుకుంటున్నావు. రేవంత్ అన్న, నీకు సలాం. నువ్వు ఏవటి మాకు మొత్తం గుండ్రంగా తిప్పిస్తున్నావు. గుద్దలకు పానం గుంజుకోపోతుంది. నువ్వు వచ్చేమో కానీ మమ్మల్ని మా కార్ల దగ్గరికి పంపిస్తలేరు. గుడి చుట్టూ ఓవరికి తిరిగిపోతున్నావు. ఇప్పుడు మళ్ళా అవేనో పార్కింగ్ ఉంటే ఓ తింపుతుర్రు ఇట్లా. ఇక అవ్వా ఎట్లా వండుకున్నారు చూడు నీ గోస వల్ల. వీడు ఎట్లా వన్నాడు చూడు, దయ్యం అన్నట్టే వన్నాడు వీడు. వీడు కూడా చూడు, వీడు ఎవరు చెప్పానే మా బాధ. 2 hours later. జస్ట్ అయితే ఇప్పుడే అయితే తినడం అయితే స్టార్ట్ చేస్తాం. 1 గంటలకు బాగా అయితే కనెక్ట్ చేస్తాం. ఇప్పుడే లేచిండు, మంచిగా వండుకుండు. చిన్నాడు మంచిగా వేసిండు. మీరు మంచిగా తాగచ్చు. గుడికి వచ్చారు గైస్, తాగుడు కాదు. జస్ట్ అయితే ఇప్పుడేనైతే చాలా అయితే రీచ్ అయిపోయినాం. ఇద్దరు కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు ఫ్రెండ్స్. బిల్లు మాత్రం భారీ ఉంటుంది. చార్మినార్ అయితే చూసేయండి. ఇక బానుగాని ఎంట్రీ తోటి చార్మినార్ అయితే అందం వచ్చేసింది. ఏమంటారా బాను? చలో రీచ్ అయిపోయినాయి ఇక సక్సెస్ఫుల్గా చార్మినార్కి అయితే. చూసేయండి ఎట్లుందిరా. బానుగాడు అయితే ఎన్నిసార్లు వచ్చినారు బాను? ఒకసారి కేక్ కటింగ్, ఇంకా ఇది సెకండ్ టైం. ఇక రంజిత్ గారు మస్తారా రావచ్చు.
ఎన్నిసార్లు వచ్చినావు నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు చార్మినార్? నేను ఇది 5వ సారి. నువ్వు నేను తుమ్మిన తగ్గిన ఇక్కడనే వస్తా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు ఫ్రెండ్స్? 2 times. హాయ్ నువ్వే చలో టైం అయితే అయిపోయింది ఇక మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం. బాగా అయితే బాగా ఫీల్ అయిపోతున్నాం పైకి ఎక్కలే అని. ఎందుకురా నేను అవుతున్నా. పైకి ఎక్కలేవని నువ్వురా నువ్వు ఫీల్ అవుతున్నావారా పైకి ఎక్కలేమని? ఐస్ క్రీమ్ ఆడరా. గట్టి పట్టుకో బొమ్మలు కొనిస్తాడు. వానికి ఐస్ క్రీమ్ చూస్తే చాలు వానికి. పూజ ఏమైందిరా పైకి ఎక్కువ లేదట, టైం అయిపోయింది 5:30 లాస్ట్ అట. ఏమైంది? అది చూడు మనం ఉన్న దగ్గరనే బెలూన్స్ తెచ్చి పెడతారు వాళ్ళు మనం కొంటామని. బాగా ఫేస్ అయితే మాడిపోయింది ఫ్రెండ్స్. చిన్నగాడు చూడాలి నుంచి డైరెక్ట్ అయితే జూడియో నుంచి అయితే డైరెక్ట్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాం. వీళ్ళంతా ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఎవరి వాళ్ళుగా. ఫుల్గానే తలిసిపోయినాం, అందుకనే వీడియోస్ అయితే ఎక్కడ చేయట్లేదు. మస్తు ఘోరంగా కలిసిపోయినాం అందరం. లాస్ట్కి అయితే బిర్యానీకి అయితే కూర్చున్నాం ఇక మీటింగ్ ఇస్తున్నాం. ఫైనల్గా అయితే ఫుడ్ అయితే ఇక ఆర్డర్ ఇచ్చేసినాం. ఇది ఇప్పటితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నా. లాస్ట్కి ఏమన్నా షార్ట్ ఉంటుంది ఒక్కటి పెడతా. ఇంతటితో అయితే వీడియోని అయితే ముగిస్తున్నా. బిర్యానీ వచ్చినాక ఒక షార్ట్ చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? బిర్యానీ వస్తుంది. బిర్యానీ ఒకటి ఫ్యామిలీ ఆర్డర్ చేసినాం. మిగతా తందూరి రోటీ, కాజు పన్నీర్, 1 more దాల్ తడక, 8 రోటీస్. డిషా టిష్యూరా రే.